రాజేష్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, నమస్తే. సిబిఐకి అప్పగించడం అనేది పూర్తిగా చాలా కాలం పాటు దాదాపు 40-45 రోజుల పాటు షాజహాన్ని అప్పగించకుండా పరారీలో ఉన్నాడు, మనందరికీ తెలుసు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అప్పగించాల్సి వచ్చింది. ఇప్పుడు రాష్ట్ర పరిధి దాటి సిబిఐకి ఈ కేసును అప్పగించడం ద్వారా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉందనుకుంటున్నారు పశ్చిమ బెంగాల్? అయితే దీంట్లో మనం ముఖ్యంగా ముందు దీని పూర్వపరాలు కూడా చాలా మందికి తెలియవు. అసలు ఏంటి సందేశ్ కలి అనేది కూడా చాలా మంది టీవీ చూసే వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు మనకి ఆంధ్రాలో ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగింది, కాల్ మనీ వ్యవహారం అని. ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళకి ఆడవాళ్ళని వాడుకోవటము, అత్యాచారం చేయటము, వాళ్ళని పిలవటము, అట్లా ఇక్కడ సందేశ్ కలి అనే ప్లేస్ ఆ పక్కన ఉన్న 2-3 స్మాల్ ఐలాండ్స్, వీటన్నిటి లోపల గత 15 సంవత్సరాలుగా జరిగే అత్యాచారం ఒక రోజులోది కాదు. గత 10-15 సంవత్సరాలుగా పార్టీ ఏదున్నప్పటికీ కూడా ఈ షాజహాన్ ఇంకొకళ్ళు ఇట్లా కొంతమంది ఉన్నారు అక్కడ. వాళ్ళు అక్కడ లోకల్ గా ఉన్న దళిత వాళ్ళని, ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ మిగతా కులాల వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేసి వాళ్ళ భూములన్నీ కూడా కొంటాము అని చెప్పి తీసుకొని రిజిస్ట్రేషన్లు కాకుండా వాటిని వాడుకుంటూ వీళ్ళకు వచ్చే ఈ పిఎం కిసాన్ ఇంకొకటి వచ్చే రకరకాల ఏవైతే స్కీమ్స్ లలో వీళ్ళకి వచ్చే డబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్లే వాడుకుంటూ వీళ్ళని అక్కడి నుంచి ఆల్మోస్ట్ తరిమేసి అక్కడ ఉన్న ఆడవాళ్ళని వాళ్ళని తృప్తి పరిచేంత వరకు అత్యాచారాలు చేసుకోవచ్చు, లేకపోతే వాడుకుంటూ ఉన్నారు స్థితిలో ఉన్న భయంకరమైన ఒక వాతావరణం అక్కడ ఉన్నది. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ చేయడానికి లేదు, మీరు అన్నట్టు నిజమే. ఎందుకంటే వెలుగులోకి వచ్చింది కానీ ఎప్పటి నుంచో జరుగుతోంది అక్కడ. అదే 2011 కన్నా ముందు నుంచి ఉంది, 2011 తర్వాత ఇంకా ఎక్కువైంది. అంతకుముందు సిపిఎం కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా జరిగింది, టిఎంసీ వచ్చిన తర్వాత కూడా జరిగింది. వీళ్ళందరంటే ఓటు బ్యాంకుల కోసము ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసుకుంటూ అక్కడున్న వీళ్ళని అసలైన ఓటు వేయకుండా ఆపేసి బయట నుంచి వచ్చిన రోహింగ్యాలకి లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ ఇక్కడ వాళ్ళని అడగం తొక్కి వాళ్ళ ల్యాండ్స్ ఆక్యుపై చేసుకుని వాళ్ళ భూములు వ్యవసాయం చేయకుండా చేసి వాళ్ళని కూలి వాళ్ళ కిందకి పని వాళ్ళ కిందకి చేసి సగం మందిని అక్కడి నుంచి తరిమేసి ఎవరైనా కంప్లైంట్ ఇస్తారు అంటే వాళ్ళని పోలీసులు కూడా, ఇందులో ఒక్కళ్ళదే కాదు, పోలీసులు కూడా తప్పు జరిగింది, అందులో గవర్నమెంట్ తప్పు ఉంది. గవర్నమెంట్ ఆల్మోస్ట్ మన పాత సినిమాలలో చూపించినట్టు అనుకుంటారు ఇటువంటి ఉంటాయా అని, అలాంటివన్నీ కూడా అక్కడ జరిగినాయి. బహుశా చాలా సినిమాలు దాని ఇన్ఫ్లుయెన్స్ గా తీసుకుని తీసారేమో అనిపించేటట్టు ఉన్నాయి. మనకి అసెంబ్లీ రోడ్లో అతను ఏదైతే షాపింగ్ మాల్ అతను పేరు పెట్టుకుంటారో అలానే ఒక పెద్ద ఊర్లో ఉన్న అతిపెద్ద షాపింగ్ మాల్ మార్కెట్ ఏరియా షాజహాన్ షాపింగ్ మార్కెట్, ఒకటి షాజహాన్ షా, ఇలా విపరీతమైన అత్యాచారాలకు అణగదొక్కబడటానికి గురైన స్థలము. అసలు మన డెమోక్రటిక్ కంట్రీలో ఇటువంటి జరుగుతాయా? ఇంత ఘోరమైన ఘోరకలి సందేశ్ కలి అనాలా దాన్ని, అది ఘోరకలి అనాలనా అనే విషయంగా మారినటువంటి స్థలం అది. అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్పారు, అక్కడ రకాల ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ చెప్పి తెలుసుకొని మాట్లాడుతుంది. పిల్లలు కూడా మామూలుగా మాట్లాడటానికి భయపడే ప్లేస్. మామూలుగా ఎక్కడ 10 మంది పిల్లలు కలిసి ఆడుకుంటారు, చిన్నగా ఇది చేసుకుంటారు. వాళ్ళు కూడా ధైర్యంగా మొహం పెట్టి నోరు తెరుచుకొని బయట వాళ్ళు ఎవరన్నా వస్తే ఇంకా భయపడిపోయి కంప్లైంట్ ఇవ్వాలంటే భయము, అత్యాచారాలకు గురైన ఆడవాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలంటే భయము. ఎదకపోయినా వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు, అదృశ్యమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు, వాళ్ళ భూములు ఏమైనాయో తెలీదు. ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళ భూముల మీద వచ్చే ఆదాయము వీళ్ళందరూ సొంత భూములు పెట్టుకుని ఆ భూములలో వీళ్ళు కూలి వాళ్ళ కన్నా దైన్యమైన స్థితిలో పనిచేయాల్సి వస్తుంది. ఎందుకంటే 100-200 కూలి ఇస్తే ఇచ్చారు, లేకపోతే లేదు. రేషన్ బియ్యం కూడా వాళ్ళకి వచ్చే దాంట్లో సగమే వీళ్ళకి ఇస్తూ మిగతాది ఇంకొకళ్ళు పంచుకుంటూ, ఇది ఎట్లా అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకి రోహింగ్యాలకి కానీ ఇంకొకళ్ళకి కానీ వాళ్ళకి ఎక్కువ అవకాశాలన్నీ వాళ్ళకి ఇచ్చుకుంటూ ఆ డబ్బులన్నీ వాళ్ళకి పోతూ బంగ్లాదేశ్ స్మగ్లింగ్ చేస్తూ ఇక్కడ ఉన్న వస్తువులని చాలా ఘోరంగా ఉన్న ఘోరకలి ఈ సందేశ్ కలి. ఇప్పుడు సిబిఐకి రావటం అనేది ఒక మంచి కోర్టు జడ్జిమెంట్ గా నేను భావిస్తాను. ఎందుకంటే ఇన్ని రోజులు స్టేట్ గవర్నమెంట్ అక్కడ ఎటువంటి యాక్షన్ లేదు, వాళ్ళ దగ్గర ఎటువంటి రికార్డ్స్ కూడా వాళ్ళ దగ్గర లేవు. గవర్నమెంట్ ఇన్ఎఫిషియన్సీ అనండి,
లేకపోతే వాళ్ళు భయపడ్డారా, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, అది పొలిటికల్ ఇన్ఎఫిషియన్సీనా, అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఎఫిషియన్సీనా, దట్ సిబిఐ విల్ బ్రింగ్ ఇట్ అవుట్. బట్ ఉన్నదైతే చాలా దారుణమైన పరిస్థితి అక్కడ. సిబిఐ అంటే ఇంతకు ముందు ఎవరైనా ఎంక్వైరీ చేయడానికి వెళ్తే వాళ్ళని కొట్టడము, వాళ్ళ తలకాయలు పాల్గొట్టడం కూడా మనం చూసాం. అవును, సిబిఐ రావద్దు, ఈడీ రావద్దు, ఇంకొకరు రావద్దు. మన ఎన్హెచ్ఆర్సీ టీం వెళ్ళినప్పుడు కూడా దే హావ్ నాట్ గివెన్ పర్మిషన్. అవును. స్పెషల్ పర్మిషన్ తీసుకుని సిఆర్పిఎఫ్ తీసుకుని ఎవరైనా విజిట్ చేయాల్సి వచ్చే పరిస్థితి. ఒక స్వతంత్ర భారతదేశంలో, డెమోక్రటిక్ కంట్రీలో, డెమోక్రటికలీ ఎలక్టెడ్ అనబడే దీదీ గారి పాలనలో ఇంత దుస్థితి ఉన్నది అంటే, అక్కడికి బయట వాళ్ళు ఎవరైనా వెళ్ళాలంటే భయపడే పరిస్థితి కల్పించారు అంటే అది ఎంత దారుణంగా ఉందో ఆలోచించు. కరెక్ట్. మనకి ఇవాళ బయటకు వచ్చింది టిప్ ఆఫ్ అన్ ఐస్బర్గ్ అంటారు. ఒక పెద్ద ఐస్ గడ్డ సముద్రంలో పెడితే మనకు కొంచెమే కనిపిస్తుంది. మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ అంతనే. దాని కింద ఎన్నో తరాలుగా 2011 అంటే అక్కడి నుంచి పారిపోయే జనాలంతా కూడా 50,000 మంది అంటే చిన్న అమౌంట్ కాదు, చిన్న జనాభా కాదు. 2 లక్షల మంది ఉండాల్సిన ప్లేస్ లోంచి సగం మంది పారిపోయారు. వాళ్ళ అట్రాసిటీస్ అనుభవిస్తూ ఇక్కడ కూర్చున్నారు. 2 జనరేషన్లు ఆడపిల్లలు అందరు పారిపోయారు, మగపిల్లలందరూ పారిపోయారు. అక్కడ ఉంటే కూలి పని చేయాలి. కంప్లైంట్ చేస్తే తలపాలు కొడతారా, తాళెర కొడతారా తెలియదు. నో కంప్లైంట్స్, నో గవర్నెన్స్. ఇట్లాంటి ప్లేస్ లో గురించి ఇవాళ మనం మాట్లాడుకోవాల్సి రావడం నిజంగా చాలా దురదృష్టం. కానీ సుప్రీం హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఒక వెల్కమ్ జడ్జిమెంట్ కింద చూడొచ్చు. వాళ్లే సిబిఐకి ఇచ్చారు. ఎందుకంటే ఈ గత 2 రోజులుగా మీరు చూస్తున్నారు, మన ఢిల్లీలో సిబిఐ హఠావ్, సిబిఐ అట్లా వాడుకుంటున్నారు, ఇట్లా వాడుకుంటున్నారు, ఈడీకి ఇట్లా వాడుకుంటున్నారు, అట్లా వాడుకుంటున్నారు. వాళ్ళ పనే అదండి. వాళ్ళ పని అట్రాసిటీస్ ఏమైనా జరుగుతుందో, ఎక్స్ట్రా జ్యుడిషియల్ స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్ ఎక్కడ నిజాయితీ నిరూపించుకోవచ్చు కదా, ఏముంది అందులో. సింపుల్. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, చేయాలి. తప్పు లేనప్పుడు వాళ్ళని కొట్టడం ఎందుకు? ఈడీ వాళ్ళని రావస్తే తలకాయలు పాలు కొట్టడం, సిబిఐ రావద్దని ఇది పెట్టుకోవటం. అంటే నా తలుపు నేను మూసుకొని లోపల ఏమన్నా చేసుకుంటా అంటే ఇది డెమోక్రసీనా కాదా? ఎగ్జాక్ట్లీ. డెమోక్రసీలో అక్కడ కోర్టు చెప్పాల్సి వస్తుందా? అంతే అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.